హాయ్ గైస్ అందరికీ. అమ్మ ఈ నీతిలేని నా కొడుకులు ఎట్లుంటారో తెలుసా? కొంతమంది మన ఫ్యామిలీలో, మన ఫ్యామిలీ కానీ మన రిలేషన్స్లో కానీ, ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో నా కొడుకులు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు 10 సార్లు ఫోన్ చేస్తారు. ఏమైనా అవసరం ఉంటే, మనీ ఇష్యూస్ కానీ, ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే కానీ. అదే మనం ఏమైనా అవసరం మనం ఫోన్ చేస్తే నా కొడుకు తీడు. ఎట్లా నా కొడుకు ఉంటారంటే, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనం గుర్తిస్తాం. మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఫోన్ చేస్తే అది తీరు, అట్లీస్ట్ రిటర్న్ కూడా చేయరు. ఎట్లా నా కొడుకు ఉన్నారప్ప నిజంగానే. బాబా బాబా బా దుష్మన్ కహా హై అందరూ బగల్ మే అండి పెద్దలు చెప్తా ఉంటాంట. ఇప్పుడు మా అమ్మ కూడా చెప్తా ఉండే, అరే నీకు కనిపించదురా, నీ వెనకాల ఏం జరుగుతూ ఉంటుందో. సో మనం కళ్ళతో చూసేదాంత వరకు నమ్మకూడదు, ఏదైనా కూడా చూసిన తర్వాత నమ్మాలా అని చెప్తా ఉండ. అన్నీ నిజాలే అబ్బా. మనం వర్క్ చేసే దగ్గర కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి పోతూనే ఉంటుంది. దరిద్రం ఉండకూడదు. చెప్పేది మర్చిపోతే విశ్వక్సేనది లైలా టీజర్ భలే ఉందిపా. నాకు ఎస్పెషలీ ఇది తండేలో ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు అసలు ఏంది ఆయన మాట్లాడింది, వాయిస్ వినిపించలేదు నాకు చైతన్య. ఒక స్టెప్ వేసింది హైలెస్ అని బీజిఎంకి సాయి పల్లవి. ఎస్పెషలీ సాయి పల్లవిని చూసేదానికే పోతారు సినిమాకి, అందరూ ఆ అమ్మని చూసేదానికి వెళ్తారు. ఎలా శ్రీలీలని చూస్తారో అంటే నా చేతనే కూడా బాగానే ఉంటాడు, చూస్తారు, చూడకుండా ఆడిపోరు. ఏమో ఈసారి బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, తండేల్ లేపుతుంది అని చెప్పి. ఆయన ఈ దొంగనా కొడుకు ఎట్లా ఫైట్ చేస్తాను నాకు అర్థం కాదు. డాకు మహారాజు ఒరిజినల్ పిండి ఇటు చేసినారు, అంత పేరునే ఇటు చేసినారు. ఏం చేస్తారు ఇంకా, ఇంకేం పని లేదు కదా, అందరూ ఫోన్లు ఎత్తుకునేది, గొక్కుతూ ఉండేది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సబ్స్క్రైబర్లు పెరుగుతారు తగ్గిపోతారు, ఇదేనా మా జీవితం. ఇంకేమన్నా కామెంట్లు చెప్పండి అబ్బా. ఎవరు కామెంటే చేస్తలేదబ్బా. అట్లీస్ట్ బూత్లన్నా మాట్లాడారు కామెంట్లలో నా వీడియోస్కి. నాకే నవ్వు వస్తుంది అంత అప్పుడప్పుడు. ఏమో ఎవడు కామెంట్ చేయడు, ఎవడు మాట్లాడు అని చెప్పి. కంటెంట్ ఉండవు సరేనా. మేము కంటెంట్లు ఎలా చేస్తారు చెప్పేది మర్చిపోతే. ఇంటర్నేషనల్ ఫిగర్ మోనాలిసా అంటే ప్రపంచంలో మోనాలిసా ఓపాపైన ఉండేది ఎవరు లేదా? ఈ మధ్య రీల్స్ యూట్యూబ్లో అంతా అమ్మాయి చూపించి బూతికి వారదెంగన్నారు. అట్లా అమ్మాయి ఒక ఫోటోకి ఇంత అమౌంట్ డిమాండ్ చేస్తే కూడా ఇచ్చేయాలని. అమ్మాయికి తెలియక పాపం ఫొటోస్ వీడియోస్ ఇస్తుంది ఏమన్నా తెలియకనే అమ్మాయి ఇట్లా చేస్తుంది. బట్ తెలిసి ఏమన్నా నాకు మీకు ఒక రీల్ తీసుకునే దానికి ఇంత అమౌంట్ అని పెడితే ఇవ్వాల్సి వస్తారు అందరూ గుద్ద మూసుకొని. ఎట్లా వాళ్ళు రాపా సామే. నా ఫ్రెండ్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పిల్లడు జాబ్ చేస్తున్నాడు చూడాల. సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉంటే అమ్మాయిని సరే, లేకపోతే తీరండి. ఇదేం జనాలు రా స్వామి. ఈ కాలంలో డబ్బు ఉంటేనే పనిచింగా, అందలేదు ఏమి యూజ్ లేదు. ఫకాఫ్ అన్నట్లే అంతే, దేనికి కూడా. సో ఎట్లా జనాలు ఉంటారబ్బా నిజంగానే. నా యూట్యూబ్ ఎప్పుడు ఓపెన్ చేసినా మన డాక్టర్ రెంట చింతలా అని చెప్పి వస్తాండే. టీడీపీ వాళ్ళని తిట్టేది ఆయన. చంద్రబాబు నాయుడు బుఫూను, గిఫూను, నారా లోకేష్, జెడ్డీ లోకేష్ అని చెప్పి ఏడవ కూర్చుంటాడు. యూఎస్లో ఏడవ కూర్చుంటారు, యూట్యూబ్లో పెట్టేస్తారు. అదే ఆంధ్రాకి వచ్చి ముందర పెట్టమని చెప్పండి, ఏం చేయలేరు. గుద్ద మీద తింటారు. అసలే నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని పట్టుకో ఉంటాడు, కుమ్మి బారదించాడు మళ్ళా అంతే. ఒకటి మాత్రం బాగా తెలుసుకోవాలప్ప, మనీ ఈజ్ పర్మనెంట్, మనీ ఈజ్ నాట్ పర్మనెంట్ అబ్బా. ఏం సామెతలు రప్ప. కన్నడలో ఒక వర్డ్ ఉంది, ಹಠದಿಂದ ಬೆಳಿಬೇಕು, ಇನ್ನೊಬ್ಬರು ಹೊಟ್ಟೆ ಮೇಲೆ ಹೊಡೆದ್ಬಿಟ್ಟು ಬೆಳಿಬಾರ್ದು అని చెప్పి. దీనికి సెంటెన్స్ ఏమంటే, సో మనం కష్టపడి అంటే ఒక గోల్ మాదిరి ఉండి పెరగాలి, పెద్దగా కావాలి అని చెప్పి ఉంటుంది అనమాట. పైకి రావాలి అని చెప్పి. ఇంకొకరి కడుపు పైన కొట్టి పైకి రాకూడదు అనేది ఒకటి ఉంటుంది.
ఇండియాలో ఒకని కడుపు పైన కొట్టే పైకి వస్తాడు, లేకపోతే ఒకటి రాడు. అది నిజం. నాకే అప్పుడప్పుడు అనిపించేస్తుంది, హేమ ఎదురప్ప జీజు ఆడరప్ప ఉన్నాం అని చెప్పి. ఛే, ఏం మనుషులు రాపా. దరిద్రం ఉండే అక్కడిలో బూతులు వచ్చేస్తాయి సమ్మి. నేను అందుకే బూతులే మాట్లాడుతాను. చచ్చిపోయి వెళ్ళిపోయినాడు రాకేష్ మాస్టర్, లేకపోతే ప్రతి ఒక్కడిని ఇంకా వేసుకుంటాడు నిజంగానే. పాపం ఎవడో నా కొడుకు మా ఏపీలో నమ్మ కల్తీ మంది అమ్మేసి చచ్చిపోయి చంపించేసాడు పాపము రాకేష్ మాస్టర్ని. అవసరం మాత్రం గట్టిగా తేలింది పాపం, అందుకే అడ్రస్ లేకుండా పోయినారు అందరూ. మన బతుకుంటే అందరినీ చిటికేసి తిడతాండ పాపం ఆయన. ఏ బపూన్, ఏ బుల్బుల్ అంటాండ పాపం బాలకృష్ణని. అంటే వాళ్ళకి ఎంత కడుపు కాలుతుంది, వాళ్ళు కష్టపడి పైకి వచ్చింటారు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమానే ఎత్తుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. అంత పెద్ద డైరెక్టరు, సో ఇంగ్లాండ్ కష్టపడి తీసిన సినిమా, దిల్ రాజు గారు బ్యానర్లో వచ్చింది, ప్రొడ్యూసర్లో. 2024 ఎలక్షన్ ముందు తీయాల్సిన పిక్చర్ అది. ఐ మీన్ చెప్పాలంటే ఎలక్షన్లు కాకముందు రిలీజ్ చేసింటే ఒక రేంజ్లో పోయే సినిమా. బట్ ఇప్పుడు తీసిన తర్వాత ఏమి యూస్ లేకుండా పోయింది. యాక్చువల్లీ డాకు మహారాజు కూడా సెకండ్ పార్ట్ అవసరమే లేదు నా అకార్డింగ్గా, ఎందుకంటే మంచి మూవీ, కంటెంట్ అంటే మంచి వాల్యూ ఉన్న మూవీ. కొన్ని కరెక్షన్స్ కొంతమందికి ఇష్టమైంది, కొంతమందికి ఇష్టం కాదు. డబ్బు పెట్టే ప్రతి ఓడు మాట్లాడతాడు సినిమా గురించి, మాట్లాడతాడు. వాని హక్కు అది. ఇప్పుడు వాడు 500 పెట్టినా 1000 రూపాయలు పెట్టినా కూడా చూడడం లేదు సినిమాని, చెప్పండి. ఇప్పుడు 2000 రూపాయలు పెట్టారు పుష్ప, రేంజ్ మూవీ. చెప్పాలంటే ఆ ఫైట్స్కి డబ్బులు ఇచ్చాడు అలా, మన యాక్టింగ్కి, అల్లు అర్జున్ యాక్టింగ్కి నిజంగా ఒక రేంజ్ మూవీ. ఇట్స్ దానితో ఇప్పుడు మళ్ళీ 30 మినిట్స్ 25 మినిట్స్ ఏమో యాడ్ చేశారు, అది కూడా చూసాను నేను. అంటే ఫస్ట్ కింద పడిపోయిన తర్వాత వాటర్లో, చైనాలోనే ఎక్కడ వెళ్తాడు, దాన్ని ట్విస్ట్ క్లైమాక్స్లో చూపిస్తాడు అనమాట. ఇప్పుడు గాంధీ సినిమా రిలీజ్ అయింది, సుకుమార్ గారి కూతురుది. ఆ సినిమాని చూడాలా, టైం లేదు చూడడానికి. ఎస్పెషలీ నేను యూట్యూబ్లో వీడియోసే అప్లోడ్ చేయడం లేదు. వ్యూస్ ఉంటే వస్తాయా అంతే. మనకేముంది, మనం మాట్లాడిందని మనం అప్లోడ్ చేస్తాం. ఇష్టమైనట్టు చూడండి, కష్టమైనట్టు స్కోర్ చేసి పాపండి, సింపుల్ మ్యాటర్ అంతే అది. లేదా పైన 3 డాట్స్ ఉంటాయి, ఓపెన్ చేసిన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి, అంటే బ్లాక్ అని చెప్పి, నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పి తోసిపారదింగ్, సింపుల్. నువ్వు వేరే వాడు తోసే కన్నా ముందు యూట్యూబ్ కూడా తోసేస్తాడు, వాడు పెట్టుకోవడం ఫస్ట్. యూట్యూబ్ ఈజ్ అ ప్లాట్ఫామ్ అప్ప, ఎవడేమన్నా చేసుకోవచ్చు అట్లని చెప్పి చెడ్డది చేస్తే మాత్రం పెడతారు. అండ్ ఎస్పెషల్లీ ఇంకోటి చెప్పాలి, ఫన్ బకెట్ భార్గవ్ 14 ఇయర్స్ కాదని, ఐ మీన్ మైనర్ అమ్మాయిని రేప్ చేశాడు అని చెప్పి 2021 ఐ థింక్ అనుకుంటా. సో అప్పుడు కేసు రిజిస్ట్రేషన్ అయింది, ఇప్పుడు ఫోక్సో కేసు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో కానీ లోఫర్ముండా కొడుకు 14 ఇయర్స్ అంటే మైనర్ బాలిక పైన రేప్ అటెంప్ట్ చేసి 20 ఇయర్స్ జైలు. పేదలకు ఒక న్యాయం, డబ్బున్నకు ఒక న్యాయం అని చెప్పి చాలామంది మాట్లాడతారు ఎట్లా టైంలో, నిజంగానే మాట్లాడతారు. బట్ ఏం చేయలేము, వాని తలరాతలో ఉంది, పోతాడు. ఇప్పుడు మీరైనా కానీ ఎవరైనా కానీ, ఇంక్లూడింగ్ నేనైనా కానీ, ఎవరు చేసినా కానీ పోవాల్సి వస్తుంది. చట్టం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది, అది ఇట్స్ ట్రూ. అయినా దరిద్రం ఉండవు ఒకటి, అట్లా జరగాల్సిందే అనుకోండి. ఇప్పటికైనా జనాలు మారాలా, ఎస్పెషల్లీ చాలా అట్లాంటివన్నీ చూసినప్పుడు ఈ మనిషి పుట్టుక ఎందుకు రప్ప అనిపించేస్తుంది నిజంగానే. ఎంతని చూస్తారు చెప్పండి, ఎన్ని జీవితాలు. అరే మన లైఫ్ ఉండేది స్మాల్, అందరూ అనుకుంటారు పెద్ద పెద్దవి అని చెప్పి. ఐ మీన్ మా కన్నడలో, అంటే కన్నడ ఇండస్ట్రీలో రియల్ స్టార్ ఉపేంద్ర గారు ఒక విషయం చెప్తారు ఒక ఇంటర్వ్యూలో, నీదేమి, నువ్వెందుకు ఉండవు అని చెప్పి అడిగినప్పుడు ఒక యాంకర్ అప్పుడు చెప్తారు, ನೀ ಉಸಿರಾಡೋ ಒಂದೊಂದು ಕ್ಷಣನೂ అది నిందే అని చెప్పి. అంటే నువ్వు శ్వాస తీసుకునే ఒక్కొక్క సెకండు, ఒక్కొక్క నిమిషం అది నీదే. దాన్ని నువ్వు ఎంజాయ్ చేసి, దాన్ని నువ్వు ఎట్లా తీసుకుని, ఎట్లా
ఐ మీన్ ఎలా ఎదుగుతావు అనేదే నీ జీవితం అని ఒక సెంటెన్స్ చెప్తారు. ఇట్లా చాలా తక్కువ మంది మాట్లాడతారు నిజంగా చెప్పాలంటే. చాలా తక్కువ మంది. మనం మనలాగా ఉండాలి అంతే. ఇంకొకరి మాదిరి ఉండాలంటే అయ్యేలేదు అది. వాడు ఎదుగుతున్నాడు, మనం ఎందుకు ఎదగలేదు అంటే, అరే నీకు టైం వచ్చి నువ్వు ఎదుగుతావు. ఇప్పుడు వానికి వాళ్ళ తాత లాస్తుంది, వాళ్ళ నాన్న లాస్తుంది, వాళ్ళ నాన్న సంపాదించి పెట్టినాడు, వాడు ఎదుగుతాడు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వానికి హై రిచ్ ఫ్యామిలీ వానికి ఏం తేడా అంటే, మనం తినే తిండి వాడు తినలేడు. మనం 50 ఏళ్ళు బతుకుతాడు, 35 ఏళ్ళకి చచ్చిపోతాడు. ఏమండి ఏసీలో ఒక 6 అవర్స్ నువ్వు కూర్చొని ఉండు, షుగర్ వచ్చేస్తుంది, యూరిన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. అదే నువ్వు గుడ్డు చాకరీగా పో, ఎండలో పోయి కష్టపడు, పొలంలో ఏం కాదు, బాగా గట్టిగా ఉండవు అంటారు. అదే ఇంతనే డిఫరెంట్. కష్టపడేవానికి కష్టం ఎలా తెలుస్తుంది, ఎక్స్పెషలీ చెప్పాలి అంటే. ఏం లైఫ్ గురు ఇది నిజంగానే. వాట్ ఆర్ లైఫ్. ఇప్పుడు మదనపల్లిలో ఐ మీన్ నా ఫ్రెండే రియల్ అప్ ఫోటోగ్రఫీ అని చెప్పి పెట్టాడనమాట. ఇట్స్ హార్డ్ వర్క్. ఎలా వర్క్ ఎలా ఉంటుందంటే, వాడు ఫోకస్ ఒకసారి పెట్టేస్తే ఏదైనా ఆల్బమ్ చేయాలని చెప్పి కంప్లీట్గా మునిగిపోతాడు వాడు దాంట్లో. నా ఫ్రెండ్ సర్కిల్స్లో నేను అలాంటి ఫ్రెండ్ని ఎప్పుడు చూడలేదు. అలాంటి క్యారెక్టర్ వాడిది. వాడు వర్క్ని ఎలా ఫేస్ చేస్తాడంటే, వన్ సోల్ అది. ఒక ఫోటోగ్రఫీ అంటే వానికి పిచ్చి, మెంటల్ వానికి. ఇప్పుడు బాగానే ఉంటుంది ఫోటో, వాడు తీసిన క్లిక్లో 98% అన్నీ బాగానే ఉంటాయి. ఆ 98%లో వానికి నచ్చలేదు అనుకోండి, మళ్ళీ తీస్తాడు వాడు. వాడు సాటిస్ఫాక్షన్ అయినంత వరకు వాడు ఫోటో తీస్తూనే ఉంటాడు. ఒకసారి తీస్తాడు, 10 సార్లు తీస్తాడు, 20 సార్లు తీస్తాడు. అంతగా మునిగిపోతాడు. అంతే, లవ్ చేయాలి మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు. ప్రేమతో చేస్తాం. ఎగ్జాంపుల్ ఎవరినైనా వర్క్ చేయించే వాళ్ళని కూడా మనం ఎప్పుడైనా చేయించాలి అనుకుంటే ప్రేమగా చేయించుకోవాలి. అప్పుడు కన్నా ఒక ఆ కిక్కే వేరు ఉంటుంది. కరిసేసి అది కాదు, ఇది 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 అంటే ఎవడు చేయడు. ప్రేమగా చేయించుకుంటే, ప్రేమగా చెప్పాలి ఎవరికైనా కానీ, ఏదైనా కానీ. అరే పోయేటప్పుడు ఏం ఎత్తుకొని పోతావు రా బొచ్చు, ఎత్తుకొని పోలేవు, ₹10 కూడా. 6 అడుగులు గొంతు వస్తుంది, ఏం యూజ్ చెప్పు. అది కూడా నీది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పానంటే ఏం జనాలో ఏమో అనిపిస్తుంది. ఏంద్రాపా చదువు అని